ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు వేకువన లేచి వాగ్దానములు విని దినచర్యలు ప్రారంభించుట ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. రోజంతా అనేక పనులతో బిజీ అయ్యి కనీసము బైబిల్ తీసి వాక్యము చదవటానికి మనకు తీరిక ఉండటం లేదు. ప్రసంగి గ్రంథకర్త దావీదు కుమారుడైన యెరూషలేముకు రాజైన ప్రసంగి మనకు ఈ విధంగా తెలియజేయుచున్నారు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటలు అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి అని అంటున్నారు. దేని గురించి మన ప్రయాస, దేని గురించి మన ప్రాకులాట అంతా వ్యర్థమే. దినమంతా మన ప్రయోజనాల కోసము అనేక పనులతో బిజీ అయిపోతాము. దేవునికి ఎంత సమయాన్ని మనము కేటాయిస్తున్నామో మనము చేసే పనులన్నీ వ్యర్థమే. కొంత సమయము దేవుని వాక్యము విని ఆయన మార్గములో నడుచుకుందాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. హల్లెలూయా. మన మటుకు అనుకుంటాము ఈ పని అవుతుందో లేదో అని మన ఆలోచనతో మనము ఆలోచిస్తాము. మనము మానవ మాత్రము గనుక మనకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా దేవునికి అప్పగించి, ప్రభువా నీ చిత్తము తండ్రి, నేను కార్యమును తలపెట్టి ఉన్నాను, మీ చిత్తమైతే అది నెరవేర్చండి అని దేవుణ్ణి వేడుకుంటే మన ఊహకు మించిన కార్యములు ఆయన మన పట్ల నెరవేరుస్తారు. ఉద్యోగం వస్తుందో లేదో, కుమార్తెకు వివాహం జరుగుతుందో లేదో, పిల్లలు చదువులో పాస్ అవుతారో లేదో అనేక సందేహాలతో సతమతం అవుతాము. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. మనము చిన్నవి ఆలోచిస్తాము, దేవుడు శ్రేష్టమైనవి మనకు అనుగ్రహిస్తారు. దేవుడు మనకు ఏది అవసరమో అవి మనకు దయచేయగలరు. కావున దేవుని యందు విశ్వాసముంచి ఆయన మన పట్ల శ్రేష్టమైన కార్యములు జరిగించే వరకు నిరీక్షణ కలిగి ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మరి ఒక నూతన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. ఏ వేకువనే లేచి మీ యొక్క వాక్యమును వినటానికి, ధ్యానించటానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మా తలంపులు, మా ఆలోచనలు అన్నీ వ్యర్థమే తండ్రి. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క చిత్తమే నెరవేరాలి తండ్రి. ఈ సూర్యుని క్రింద మేము పడుచున్న పాటలు అన్నీ వ్యర్థము తండ్రి. అయ్యా, మీరు మా పట్ల ఉన్నతమైన కార్యములు జరిగించగలరు. అయ్యా, మీరు మా పట్ల జరిగించే కార్యములు అతి గంభీరములు తండ్రి. అయ్యా, మీరు మా పట్ల కార్యములు జరిగించే వరకు మేము ఓపికతో ఎదురు చూడాలి తండ్రి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, మీరు మా పట్ల కార్యములు జరిగించే వరకు మేము మీ యొక్క వాక్యాన్ని మరవకుండా ప్రతిరోజు ధ్యానించి మా యొక్క యథార్థతను, నీతిని, న్యాయములను, మీ యందు భయభక్తులు విడిచిపెట్టకుండా నిత్యము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.